బీజేపీకి ఎన్ని నాలుకలో అర్థం కావటం లేదు. ఏపీలో ఒక నాలుక, తెలంగాణలో మరో నాలుక కమలనాథులకు ఉన్నాయా? జాతీయ పార్టీకి ఒకే మాట, ఒకే సిద్ధాంతం ఉండాలి కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ల గురించి మాట్లాడితే రచ్చరచ్చ చేసిన బీజేపీ ఏపీలో తిరుమల లడ్డు వివాదంపై మాత్రం నోరు మెదపదు. అలానే కోనసీమ కొబ్బరికి తెలంగాణ వాళ్ళ దిష్టి జరిగిందని పవన్ అంటే మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంటే బీజేపీకి ఒక విధానం, ఒక సిద్ధాంతం లేదా? రాష్ట్రానికో సిద్ధాంతం, ప్రాంతానికో మాట బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కామెంట్స్ ను కాంగ్రెస్ నేతలు ఖండించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. చంద్రబాబు బాటలోనే రేవంత్ రెడ్డి ఉంటారని చాలా మంది అనే మాటలను ఆయన నిజం చేయదలుచుకున్నారా? రేవంత్, పవన్ కళ్యాణ్ ఇద్దరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. వీరిద్దరూ మతం, ప్రాంతం వంటి సున్నిత అంశాలను రెచ్చగొట్టడం భావ్యం కాదు అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చేసిన వేర్వేరు వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం మౌనం పాటించి తన రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శించింది. రేవంత్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పార్టీలో ఉన్న స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ హిందూ మతంలో ఉన్న దేవుళ్ల గురించి ప్రస్తావించారు. దీన్ని మతపరమైన సమస్యగా బీజేపీ చిత్రీకరించే యత్నం చేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కోనసీమలో జరిగిన ఒక సభలో తెలంగాణ వారి దిష్టి కోనసీమకు తగిలిందన్న వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ తొలుత స్పందించగా కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ బీజేపీ అయితే అసలు నోరే విప్పలేదు. హిందువుల్లో ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 కోట్ల మంది ఉన్నారా? మరి అందరు దేవుళ్ళు ఎందుకున్నారు? పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటేళ్లకు ఇంకో దేవుడు ఉన్నారు, మందు తాగేటేళ్లకు మరో దేవుడు ఉన్నాడు, పప్పన్నం తినేటాడికి కూడా దేవుడు ఉన్నాడు. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్లో కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు. దేవుళ్ళ మీదనే ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను అని రేవంత్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ గట్టిగా స్పందించడమే కాకుండా నిరసనలకు కూడా పిలిపించి ఆ మేరకు ఆందోళనకు దిగింది. హిందువులను తిండిపోతులుగా, తాగుబోతులుగా చిత్రీకరించే యత్నం అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఒక సందేహాన్ని పేర్కొంది. తెలంగాణలో బీఆర్ఎస్ బదులు బీజేపీని పెంచడం కోసం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారేమో అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ బరి తెగించి మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణలో హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దీనిపై స్పందిస్తూ రేవంత్ హిందూ దేవుళ్లను అవమానించారని, హనుమంతుడు పెళ్లి చేసుకోలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇవన్నీ చూస్తే బీజేపీ నేతలు ఇలాంటి టైం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. పనిలో పని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు ఇవ్వడానికి గుర్తు చేసి కాంగ్రెస్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి బీజేపీ ప్రయత్నించింది. ఈ మాత్రానికే బీజేపీ తెలంగాణలో పెరిగిపోతుందని చెప్పలేం. నిజంగానే బీజేపీకి మత రాజకీయం చేసే ఉద్దేశం లేకపోతే, హిందూ మతాన్ని అంతగా ఉద్ధరించే నేతలు అయి ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నదానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏపీలో తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణ చేశారు. తద్వారా స్వామివారి ప్రసాదానికి తీవ్ర అపచారం చేశారని కోట్లాది మంది హిందువులు బాధపడ్డారు. అయినా ఇంతవరకు బీజేపీ నేతలు ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఎవరు నోరు విప్పి అదేమిటి అలా తప్పుడు ఆరోపణలు చేయవచ్చా అని ప్రశ్నించలేదు. తెలంగాణలో రేవంత్ చేసిన వ్యాఖ్య సరైనదా కాదా అన్నది వేరే చర్చ. కానీ బీజేపీ ఎలా అవకాశవాదంతో ఉంటుందో అని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని దేశవ్యాప్తంగా రాజకీయంగా వినియోగించే విధంగా ఢిల్లీ నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు ఆదేశాలు వచ్చాయని సమాచారం. కేంద్ర పార్టీ నేతలు జాతీయ మీడియాకు కూడా దీనిపై ఒప్పందించి కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం జరిగేలా చర్యలు చేపట్టారట. దానికి అనుగుణంగా తెలంగాణలో బీజేపీ నిరసనలు కూడా నిర్వహించి ఉద్రిక్తతలు సృష్టించే యత్నం చేసింది. రేవంత్ వ్యాఖ్యల విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలకు 3 కోట్ల మంది హిందూ దేవుళ్ళు ఉండడాన్ని పోల్చడం ఏమిటో అర్థం కాదు. ఎవరి నమ్మకం ప్రకారం వారు పూజలు చేసుకుంటారు, గుడులకు వెళ్తారు. చాలామంది హిందువులు ఏ దేవుడినైనా భక్తితో ప్రార్థిస్తారు. ఏ దేవుడు పెళ్లి చేసుకున్నాడు, ఎవరు చేసుకోలేదు వంటి అంశాలను ప్రస్తావించవలసిన అవసరం ఏముంది? మతపరమైన అంశాలు, ప్రాంతీయపరమైన విషయాలు సున్నితంగా ఉంటాయి. ఆ సంగతి రేవంత్కు తెలియంది కాదు. బీఆర్ఎస్ అనుమానిస్తున్నట్లు తెలంగాణలో ఎజెండాను మార్చి బీఆర్ఎస్ను దెబ్బతీస్తే కాంగ్రెస్కు ప్రయోజనం కలుగుతుందని ఏమైనా అనుకున్నారా?
అనాలోచితంగానే మాట్లాడారా అన్నది ఇప్పుడే చెప్పలేం. తన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆయన బదులిచ్చినప్పటికీ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది కదా. ఉత్తరాదిని కూడా తను బీజేపీ పాపులర్ చేస్తోందని రేవంత్ అన్నారు. కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బదనాం చేయడానికి బీజేపీ ఇలాంటి వాటిని వాడుకుంటుందన్న సంగతి విస్మరించరాదు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజంగా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెంచేవే అని చెప్పాలి. కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని అంటూ అది కూడా రాష్ట్ర విభజనకు కారణమైందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వారి దిష్టి కోనసీమకు తగిలిందన్నట్లుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్వి మతిలేని వ్యాఖ్యలని అన్నారు. ఎందువల్లో కానీ కాంగ్రెస్ నేతలు తొలుత దీనిపై ఏమీ మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ పవన్ వైఖరిని తప్పుపట్టారు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన సినిమాలు తెలంగాణలో ఆడబోవని హెచ్చరించారు. ఆ శాఖ మంత్రిగా స్పందిస్తున్నానని కూడా అన్నారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడారని, చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలు దీనిపై స్పందించాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పవన్వి తలతెక్క మాటలని ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పవన్ కళ్యాణ్ వీరి విమర్శలను పట్టించుకున్నట్లు లేదు. అలాగే చంద్రబాబు కానీ బీజేపీ కానీ ఎక్కడ నోరు విప్పలేదు. కాకపోతే జనసేన పేరుతో ఒక ప్రకటన చేస్తూ పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. పవన్ వ్యాఖ్యల వీడియోలు లేకపోతే జనసేన అలాంటి ప్రకటన చేసినా నమ్మేవారేమో. ఆ పరిస్థితి లేదు. పవన్ గతంలో తెలంగాణ వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, ఏపీకి వెళ్ళి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం కొత్త విషయమేం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించలేదు. ఆయన చంద్రబాబు సూచనల మేరకే వ్యవహరిస్తారని చాలామంది నమ్ముతారు. రేవంత్ అయినా పవన్ కళ్యాణ్ అయినా మతం, ప్రాంతం వంటి అంశాల్లో వివాదాలకు తావు ఇవ్వకుండా ఉంటే మంచిది కదా.